ఏకవ రైతులకు అండగా చెలో భీమవరం, ఏకవ రైతులకు అండగా చెలో భీమవరం, ఏకవ రైతులకు అండగా చెలో భీమవరం. అభయ్ చౌదరి గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. అభయ్ చౌదరి గారి నాయకత్వం. చలో భీమవరం, చలో భీమవరం, చలో భీమవరం, చలో భీమవరం. అభయ్ చౌదరి గారి నాయకత్వం. జై జగన్, జై నాయకత్వం. అభయ్ చౌదరి గారి నాయకత్వం. అభయ్ చౌదరి గారి నాయకత్వం. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు రైతులకి పెద్దపీట వేస్తాము, రైతులకి అండగా ఉంటాము అని చెప్పి మాటలు చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రైతులను దగా చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతాంగం మొత్తము కూడా ఈరోజు అన్ని విధాలా కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మనం చూస్తే అత్యధికంగా ఉండేది ఆక్వా సాగు. ఈ ఆక్వా సాగులో ఉన్నటువంటి రైతాంగం అత్యధికంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో కూడా మనం చూస్తే దెందులూరు మండలం కానీ, పెదపాడు మండలం కానీ, ఏలూరు రూరల్ మండలం కానీ, కొల్లేరు ప్రాంతం కానీ అత్యధికంగా ఉండేటువంటి దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు ఆక్వా రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ పెరిగినటువంటి ఫీడ్ ధరలు, పెరుగుతున్నటువంటి ఈ ధరలతో సరైనటువంటి రేటు కూడా రాకుండా వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలని ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎంత చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ మొర వినట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వంలో కదలిక వచ్చిందేమో అని అనుకున్నాం. 4 రూపాయలు తగ్గిస్తున్నామని ఒకరోజు డ్రామా, కానీ తీరా చూస్తే 2 రూపాయలే తగ్గించామని ఒకరోజు డ్రామా. అది ఎన్ని రోజులు కూడా నిలబడినటువంటి పరిస్థితి. ఈరోజు రైతాంగం అత్యధికంగా ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో బ్లూ ఎకానమీ డెవలప్ చేస్తూ ఉన్నాం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అత్యధికంగా కారిడార్ ఉందని మాట్లాడుతూ ఈరోజు మీరు చేస్తున్నటువంటి బయటికి వెళ్ళి చేసేటువంటి మార్కెటింగ్ ఒకటి, ఇక్కడ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇన్లాండ్ ఫిషింగ్ చేస్తున్నటువంటి రైతాంగం అంతా కూడా ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది. ఇకనైనా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మేల్కొనే విధంగా చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన పశ్చిమ గోదావరి జిల్లాకి రాబోతూ ఉన్నారు. ఈరోజు భీమవరంకి 15వ తారీఖున రాబోతూ ఉన్నారు. మేమందరము కూడా మా ఆక్వా రైతాంగాన్ని అందరినీ కూడా తీసుకువెళ్ళబోతూ ఉన్నాం. వాళ్ళ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తే అప్పుడైనా ఈ ప్రభుత్వం మేలుకుంటుందేమో, అప్పుడైనా దళారులతో మాట్లాడి ఆక్వా రైతాంగానికి న్యాయం జరుగుతుందేమో అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఒక వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఈరోజు, ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంగా మేము చేయాల్సింది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా మేము నిలబడాల్సిన అవసరం ఉంది. చెలో భీమవరం, దెందులూరు నియోజకవర్గం ఉన్నటువంటి ఆక్వా రైతులకు, రైతు సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నాం. 15వ తారీఖున ఉదయమే చెలో భీమవరం వెళ్ళబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నాం. ఆక్వా రైతులు, కొల్లేరు రైతులు పడుతున్నటువంటి కష్టాలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళబోతున్నామని తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొనాలని దెందులూరు నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్.